పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు షోకి విచ్చేశారు నగరానికి చెందిన ఓ ప్రముఖ డెవలపర్. మరి ఆయన ఏం చెబుతున్నారు, ఆసక్తికరమైన విశేషాలు ఏమిటో చూసేద్దామా. కొత్త గవర్నమెంట్కి మన శుభాకాంక్షలు తెలపాలి. ఒక యంగ్స్టర్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ మూవ్ అవుతుంది కాబట్టి మరి వారికి శుభాకాంక్షలు. మరి మా రియల్ ఎస్టేట్ రంగం నుండి కంపల్సరీ సపోర్ట్ అండ్ కోఆర్డినేషను మరి రేవంత్ రెడ్డి గారికి మన సీఎం గారికి ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం గురించి లేదంటే ఈ అర్బన్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేదంటే వాట్ ఆర్ ద ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ గురించి అండ్ హౌ యాక్చువల్లీ ప్రీవియస్ గవర్నమెంట్స్ చేసుకొచ్చేసిన లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి చేసుకొచ్చిన యాక్టివిటీని ఎట్లా ముందు తీసుకుపోవాలో వారికి లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దాని మీద ఒక రోడ్ మ్యాప్, ఒక అవగాహన ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ విషయంలో ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ రంగానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి ఊపు వస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్ అండ్ టోటల్ మన హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఏతుందో లేదంటే హైదరాబాద్లో ఉన్న ఐటీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ముందుకు పోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టీం కూడా మంచి యంగ్ టీము, డైనమిక్ టీము, అట్ సేమ్ టైం దర్ ఆల్ ఫ్యూచరిస్టిక్ హైలీ ఎడ్యుకేటెడ్ టీం కాబట్టి మనము ఇక్కడ ఏమీ వేరే ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన యాక్టివిటీని రాజశేఖర్ గారు తీసుకెళ్లారు. రాజశేఖర్ గారు తీసుకెళ్లిన యాక్టివిటీని కిరణ్ కుమార్ గారు తీసుకెళ్లారు. అక్కడ నుండి మరి మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చంద్రశేఖర్ గారు తీసుకెళ్లారు. నౌ ఇప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డి గారికి సేమ్ యాక్టివిటీని కంటిన్యూ చేస్తూ ఇంకా ఏ విధంగా బాగు చేయాలి, మన తెలంగాణను ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మరి హైదరాబాదు మనను ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేసుకొని మరి ఇక్కడ మనము రెవెన్యూను జనరేట్ చేసేస్తే మరి ఆ రెవెన్యూతో మన తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో వారికి కూడా ఉంటుంది. కాబట్టి మేము మా రియల్ ఎస్టేట్ తరఫున ఎక్కడ మేజర్గా ఏ సెట్ బ్యాక్స్ ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్, అన్నీ ముందుకు పోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఆల్ హ్యాపీ. ఎందుకంటే డెమోక్రసీలో ఇవన్నీ సర్వసాధారణం. ఒక గవర్నమెంట్ పోతుంటుంది, ఇంకో గవర్నమెంట్ ఉంటుంది. సో ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన చాలా మంచి పనులను కూడా రేవంత్ రెడ్డి గారు అప్రిషియేట్ చేస్తూ మరి వారు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ కొత్త సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తూ ఉన్న వాటిని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తారని ఆశిస్తున్నాము. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈ కొత్త గవర్నమెంట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే మన ఔటర్ రింగ్ రోడ్డు సరౌండింగ్స్లో ఉన్న గ్రోత్ కారిడార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గ్రిడ్ రోడ్స్, ఆ డెవలప్మెంటు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. సో ఎందుకంటే అది మినిమం ఎక్స్పెండిచర్తో మ్యాక్సిమం మనము సిటీని డెవలప్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ప్రయారిటీలో టేకప్ చేయాలి. సెకండ్ వచ్చేస్తే మన మాస్ ప్లాన్స్, ఇంతవరకు ఆ మాస్ ప్లాన్స్ లాట్ ఆఫ్ గజిబిజి మాస్ ప్లాన్స్, నెంబర్ ఆఫ్ మాస్ ప్లాన్స్ ఉన్నాయి. వాటన్నిటిని రేషనలైజ్ చేస్తూ ఒక యూనిఫైడ్ మాస్ ప్లాను ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒక ఎమర్జెన్సీ బేసిస్లో దాన్ని టేకప్ చేయాలి. టేకప్ చేసేస్తే మనకు ఏంటంటే మన డెవలప్మెంట్ ఏతుంటుందో అది ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ వెళ్తుంది. అదర్వైజ్ ఏంటంటే ఇది పాసిబిలిటీ ఆఫ్ మిస్సింగ్ ది రైట్ అప్రోచ్ టు ద సిటీ డెవలప్మెంట్ కూడా మనకు పాసిబుల్ ఉంది. కాబట్టి మరి దాన్ని అడ్రస్ చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్ 3.0ను ఎత్తేసిందో దాన్ని ఏ విధంగా మనము న్యూ మాస్ ప్లాన్ తీసుకొచ్చుకోవాలి, మరి ఆ ఏరియాను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక హైలీ సస్టైనబుల్ మనకు ఒక గ్రీన్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దాని మీద మన సీఎం గారు దృష్టి పెట్టి ఒక పద్ధతి ప్రకారం డెవలప్ చేస్తూ మనకు అక్కడ ఉన్న లేక్స్ కానివ్వండి, అక్కడ ఉన్న మన గ్రీనరీ కానివ్వండి, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ను ఎఫెక్ట్ చేయకుండా అండ్ దాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మరి మన హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే మన హైదరాబాద్ డెవలప్మెంట్ ఏరియా ఉందో ఈ ఏరియా అంతా కూడా మన సిటీ కూడా మొత్తం కంప్లీట్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోతాము. అంటే వీఆర్ బీటింగ్ ఆఫ్ మన ఇండియన్ మెట్రోపాలిటన్ సిటీస్ బీట్ చేస్తూ మనం టాప్ 4-5 సిటీస్ ఆఫ్ వరల్డ్లోకి మనం వెళ్ళిపోగలుగుతాము. అండ్ మరి దట్ ఈజ్ ఆల్సో ప్రయారిటీ ఫర్ ద గవర్నమెంట్. అండ్ అట్ సేమ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే డెవలప్మెంట్ అంతా ఓన్లీ వెస్ట్ అండ్ సౌతే జరుగుతున్నది. అట్లా జరగకుండా ప్రీవియస్ గవర్నమెంట్ వారు ట్రై చేశారు, కొంతవరకు అచీవ్ అయ్యారు. మరి ఈ గవర్నమెంట్ ఇంకా సీరియస్ తీసుకొని మన నార్త్ సైడ్ కానివ్వండి, ఈస్ట్ సైడ్ కానివ్వండి, సో ఈ రెండు ఏరియాస్ ఎందుకంటే మనము హైదరాబాద్ను తెలంగాణలో చూసేస్తే ఇది ఆల్మోస్ట్ హైదరాబాదు మన సిటీ ఒక సెంటర్ ఆఫ్ తెలంగాణలో ఉంది. అలాంటప్పుడు మనకు నార్త్ అండ్ ఈస్ట్ కూడా డెవలప్ అయితే సిటీకి ట్రాఫిక్ తగ్గుతుంది. అట్ సేమ్ టైమ్ అవుట్స్కర్ట్స్లోంచి అటు మూమెంటమ్ టు ద రూరల్ ఏరియాస్ కూడా బాగుంటుంది. అండ్ ఒక ఆర్గనైజ్డ్ ఒక రేషనల్ డెవలప్మెంట్ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మరి మా రియల్ ఎస్టేట్ తరఫున మరి ఒక యాజ్ ఏ ఆర్కిటెక్ట్, యాజ్ ఏ సీజన్డ్ డెవలపర్ అండ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడా హైదరాబాద్, వీ రిక్వెస్ట్ that exactly the government should concentrate on a balanced way of development of all the corners of the
సిటీ. దిస్ ఈస్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో అట్లా డెవలప్ చేసి అక్కడ కూడా ఐటీ రంగాన్ని, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంప్రూవ్ చేస్తే మరి ఈ ప్రెషర్ ఆన్ వెస్ట్ అండ్ సౌత్ కూడా తగ్గుతుంది. దాంతో మనకు సిటీ సిస్టమేట్ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని రిజల్ట్స్ కూడా మనకి టోటల్ తెలంగాణ రూరల్ ఏరియా కూడా చేరడానికి ఈజీ ఉంటుంది, కమ్యూటింగ్ కూడా ఈజీ ఉంటుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.